అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 22వ తారీఖున రాష్ట్ర కార్యవర్గంలో దరిదాపు 75 మంది సభ్యులున్న రాష్ట్ర కార్యవర్గంలో 70 మంది సభ్యులు హాజరయ్యారు. ఒక 5 మంది సమయం సరిపోక వాళ్ళు రాలేకపోయారు. వీళ్ళందరూ కలిసి 22వ తేదీ ఆస్కార్ రావు గారిని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తొలగించడం జరిగింది. ఈ విషయాన్ని స్వయంగా చీఫ్ సెక్రటరీ గారికి, సెక్రటరీ జీఏడీ సర్వీసెస్ వారికి, మా రాష్ట్ర అధ్యక్షులైనటువంటి సూర్యనారాయణ గారికి సమర్పించాము. అదేవిధంగా ఆస్కార్ రావు గారు ఎవరినైతే అధ్యక్షులుగా ప్రకటించుకుంటున్నారో శ్రీకాంతరాజు అనే వ్యక్తిని 4 నెలల క్రితము రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో బహిష్కరించడం జరిగింది. ఆ సమావేశానికి ఆస్కార్ గారు కూడా అటెండ్ అయ్యి ఆ ఈసీ రిజల్యూషన్లో సంతకాలు పెట్టడం కూడా జరిగింది. అయితే ఆస్కార్ రావు గారు గత 6 నెలలుగా ఎక్కడున్నారో తెలియదు, సంఘ కార్యక్రమాలు ఎక్కడా పాల్గొనలేదు. పైపెచ్చు గత ప్రభుత్వంలో అక్రమ కేసులు, సూర్యనారాయణ గారిపై అక్రమ కేసులు గత వైసీపీ ప్రభుత్వం పెట్టినప్పుడు ఈ ఆస్కార్ గారు వైసీపీ ప్రభుత్వంతో అంటగాగి అధ్యక్ష పదవిని చేపట్టాలనే దుర్బుద్ధితో ఆ రోజు ఒక ఈసీ మీటింగ్ జరపడం జరిగింది. అయితే అప్పట్లో ఉన్న ఈసీ మెంబర్లందరూ కూడా దాన్ని తిరస్కరించి ఈ ఆస్కార్ గారికి బుద్ధి చెప్పడం జరిగింది. అయినా కూడా 6 నెలలుగా సూర్యనారాయణ గారు ఈ రాష్ట్రంలో పర్యటిస్తూ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికుల పెన్షన్ల సమస్యలపై 1వ తేదీ జీతాలు రావాలని, గత ప్రభుత్వంలో జీపీఎఫ్ సొమ్ములు ప్రభుత్వం అపహరించిందని, మేము క్రిమినల్ కేసులు సైతం ప్రభుత్వం మీద పెడతామని చెప్పేసి చెప్పడము, అలాగే 1వ తేదీ జీతాలు రావాలి, సిపిఎస్కు చట్టబద్ధత లేదని చెప్పేసి ఇటువంటి అన్ని సమస్యలపైన 6 నెలల కాలంగా రాష్ట్రమంతా ఊరు వాడ సభలు పెట్టి తిరుగుతూ ఉంటే ఆస్కారు గైర్హాజరు కావడము, మరియు గైర్హాజరు కావడమే కాకుండా సభ్యులందరినీ కూడా పక్కదోవ పట్టించే విధంగా, అంటే మళ్ళీ వైసీపీ ప్రభుత్వమే వస్తుంది, మీరందరూ సూర్యనారాయణ గారి మీటింగులకు అటెండ్ అయితే మీరు ఇబ్బందుల్లో పడతారని ఉద్యోగులను బెదిరించి సంఘ నియమాలకు విరుద్ధంగా ప్రవర్తించారు. గత ప్రభుత్వంలో ఉద్యోగస్తులు చాలా విధాలుగా ఇబ్బంది పడినారు. ఉద్యోగస్తులకు రావాల్సిన రాయితీలు రాకపోను, ఉన్న రాయితీలు పోగొట్టుకున్నారు. అలాంటి సమయంలో మిగతా సంఘ నాయకులు, ఏ సంఘ నాయకులు కూడా దీన్ని ప్రశ్నించకపోను ఆ గత ప్రభుత్వంతో అంటగాడి వాటితో కలిసి ఏ పని చేయకున్నా కూడా పని చేస్తున్నారని ప్రభుత్వానికి అనేక విధాలుగా ప్రోత్సాహాన్ని ఇచ్చారు. తరువాత ఇటువంటి సందర్భంలో మా సూర్యనారాయణ సారు రాష్ట్ర అధ్యక్షులు ఉద్యోగస్తులకు మేలు చేయాలనే ఉద్దేశంతో 1వ తేదీ జీతాలు రావాలని అప్పుడు ప్రభుత్వంలో మన గవర్నర్ గారిని కలిశారు. ఆ గవర్నర్ గారిని కలిసిన సందర్భంలో ఆ రాష్ట్ర ప్రభుత్వము కక్షపూరితంగా మా సూర్యనారాయణ గారిపై కేసు పెట్టినారు. అటువంటి సందర్భంలో రాష్ట్ర అధ్యక్షులపైన కేసు పెట్టినప్పుడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినటువంటి ఆస్కార్ రావు తోడు ఉండాల్సింది పోనిచ్చి అతనిని ఏ విధమైన తోడ్పాటు పోకుండా ఆ రాష్ట్ర అసోసియేషన్ను తన చేతికి చిక్కించుకోవాలని నానా రకాలుగా కుటిలత్వంగా ప్రవర్తించాడు. ఆ విధంలో అతను 2 సార్లు రాష్ట్ర కార్యవర్గ మీటింగ్ పెట్టాడు. కానీ ఏ జిల్లా నాయకుడు కానీ రాష్ట్ర నాయకులు కానీ అతనికి సపోర్ట్ చేయకపోవడంతో అతను చేసేది ఏమీ లేక ఆ సందర్భంలో గంభనున్నాడు. కానీ ఇలా నానా రకాలుగా మన అసోసియేషన్లో కుటిలత్వంగా ప్రవర్తిస్తుంటే రాష్ట్ర నాయకులు తర్వాత జిల్లా నాయకులందరము 20వ తేదీ నాడు మీటింగ్ సమావేశం పెట్టుకొని ఇటువంటి నాయకుడు మన అసోసియేషన్లో ఉంటే చాలా ఇబ్బందికరంగా చాలా విధాలుగా నష్టపోతామని అందరము లిఖితపూర్వకంగా అందరూ సంతకాలతో మా రాష్ట్ర అధ్యక్షునికి అతన్ని రాష్ట్ర కార్యదర్శిగా తొలగించాలని కోరుకుంటూ లెటర్లు ఇచ్చాము. కాబట్టి ఆయన ఆ విధంగా అతన్ని తొలగించినాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.